ముక్కలు లైట్గా నూనె వేసి వేపి ఉప్పు కారం చల్లి చక్కగా ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఏదైనా కూర వండుకున్నప్పుడు నాన్ వెజ్ ప్రియులు ఉంటారు కదా, అలా వండుకున్నప్పుడు 2 ముక్కలు తీసుకుని తినచ్చు. ఒక 20 రోజుల వరకు పాడవు. ఈ ముక్కలు నెల వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. అయితే ఎలాగనేది నేను ఫుల్ వీడియో ఛానల్లో పెట్టాను, చూడండి. దీనికి సంబంధించింది ఎండు చేపలు అనేది నెత్తల్లో కొనుక్కుంటాము స్టోర్ చేసుకోవడానికి. అలాగే రొయ్యి పొట్టు ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, చూడండి. తర్వాత మామిడికాయ వేసి వండుకోవచ్చు నెత్తల్లో. రొయ్యలు అనేది అన్నిట్లో వేసి వండుకోవచ్చు, తెల్లపిండిలో వేసి వండుకోవచ్చు. దేనికైనా ఎండు చేపలు అనేది ఇష్టంగా తింటారు చాలామంది. కాకపోతే ఏంటంటే ఈ చేపలు చాలా బాగుంటాయి. ఎండు చేపల పేరు ఎత్తితే ఈ చేపలు సావుడాలని పొడుగ్గా ఉంటాయి. చూసారు ఎంత పొడుగుంతో చేప ఇది. దీన్ని మనం చక్కగా ముక్కల కింద కట్ చేసి ఆరబెట్టి నీట్గా అప్పుడు మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని కొద్దిగా ముక్కలు వేపుకొని కొంచెం ఉప్పు కారం జల్లుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. ఎవరైనా చక్కగా ఇలా చేసుకోండి. అప్పటికప్పుడు మనకి ఇష్టపడేవాళ్ళు ఏ కూర లేదనుకోండి, ఎండు చేప ఇష్టపడేవాళ్ళు ఇది ఒక ముక్క 2 ముక్కలు వేసి పెట్టేస్తే ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా ఎండు చేప అలవాటు చేయండి. ఎండు చేప చాలా మంచిది తింటే. పచ్చి చేప కంటే ఎండు చేప చాలా మంచిది. పైగా ఈ చేప అంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఇలా ఇలా ట్రై చేయండి. ఈ చేపల్ని సావుడాలు అంటారు. చాలామందికి తెలుసండి ఇది. అంటే దీన్ని స్మెల్కే ఇష్టపడరు చాలామంది. కానీ స్మెల్ ఉండదండి, ఏపుకుంటే స్మెల్ అనేదే ఉండదు. చాలా బాగుంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇలా ఇలా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇవి ఎండలో పెడతాను అన్నమాట. అలాగే రొయ్యి పొట్టు తీసుకున్నాను నిన్న. రొయ్యి పొట్టు తర్వాత నెత్తళ్ళు ఇలా అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను నేను. కంగారు ఎక్కడికైనా వెళ్తున్నాం, ఏదైనా కర్రీ లేదనుకోండి, టమాటా వేసుకున్నా వంకాయ వేసుకుని వండేసుకోవచ్చు. లేదా పప్పుచారు పెట్టేసుకొని పప్పు వండుకున్నా పప్పుచారు పెట్టుకున్నా చేపలు వేపుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.